జనతా కెరస్ బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న చిత్రం జై లవ కుశ. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రానికి తారక్ సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాత. ఈ చిత్రానికి ఇద్దరు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. షూటింగ్ ప్రారంభానికి ముందే ఈ చిత్రానికి భారీ స్పందన వచ్చింది. ఇంటర్నెట్ లో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో విస్తృతంగా ప్రచారమవుతున్నది. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి జై లవ కుశ పేరు ప్రచారంలో ఉన్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పోషించే పాత్రల పేరు జై లవ కుశ. ఈ పేర్లను ధృవీకరించే విధంగా ఓ ఫోటో బయటకు వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ లో తండ్రి హరికృష్ణతో ఎన్టీఆర్ మాట్లాడుతున్న ఫోటో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ముందు ఉన్న ఎన్ లవ్ కుమార్ అనే నేమ్ ప్లేట్ స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ చిత్రం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ సెట్ ను హరికృష్ణ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా సెట్ ప్రాధాన్యతను, కథను, షూటింగ్ విశేషాలను చిత్ర యూనిట్ హరికృష్ణకు వివరించినట్టు సమాచారం. ఈ చిత్రంలో ఆచారి పోలీస్ అధికారి ఓ విలన్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వార్తలను బట్టి పోలీస్ అధికారి పాత్ర పేరు ఎన్ లవ్ కుమార్ అనే విషయం స్పష్టమవుతున్నది. విలన్ ఛాయలున్న పాత్ర కోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నుంచి మేకప్ మెన్ ను రప్పించారు. ఈ చిత్ర విశేషాలు కళ్యాణ్ రామ్ తెలియజేస్తూ బాబీ అద్భుతమైన కథను రూపొందించారు. ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి కథకు న్యాయం చేకూర్చడానికి ఖర్చుకు వెనకాడడం లేదు అని అన్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.